నేను కింద మీరు డైరెక్ట్గా లాస్ట్ టైం అయితే గూగుల్ ఫామ్ పెట్టానంటే ఇప్పుడు గూగుల్ ఫామ్ పెడితే అయితే 100 మంది 100 వేల వచ్చేసి మేము మా వల్ల అవ్వట్లేదు అంటున్నారు. ఫోన్ నెంబర్ చెప్పమని చెప్పారు వాళ్ళు, ఆ టీచరు. ఫోన్ నెంబర్ నేను ఇస్తానండి. ఆ ఫోన్ నెంబర్ కూడా మీరు ఫోన్ చేస్తే ఎత్తరాల్లో వాట్సాప్ మెసేజ్ మాత్రం పెట్టండి. 9177572372. ఇది ఫోన్ నెంబర్ అండి. దయచేసి ఈ ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. నా అపాయింట్మెంట్ నెంబర్కి మాత్రం మెసేజ్ పెట్టి ఈ సోషల్స్ గురించి దయచేసి అడగండి అమ్మా. ఇది నాకు సంబంధించింది కాదు, బట్ మంచి టీచర్స్ చక్కగా మీకు ఉపయోగపడుతుందని చెప్పి మీకు కనెక్ట్ చేస్తున్నాను అంతే, అంతకుమించి ఏమీ లేదు. బట్ డెఫినెట్గా ఒక టీచర్ బాగా చెప్పకపోతే మాత్రం నాకు చెప్పండి, డెఫినెట్గా టీచర్ని మారుస్తాను. ఇప్పుడు దాకా స్కూల్ లాస్ట్ ఇయర్ చెప్పించాను, చాలా బాగుంది, సక్సెస్ అయిందండి ప్రోగ్రామ్. ఈసారి సమ్మర్ చెప్పిస్తున్నాను, చాలామంది పిల్లలు బెనిఫిట్ అవుతున్నారు. సెకండ్ బ్యాచ్ కూడా పెట్టమని చెప్పారు, పెట్టాను. చాలా హ్యాపీగా ఉన్నారు, బాగుందని చెప్పారు. బాగోలేదని ఫీడ్బ్యాక్ నాకు ఒక్కడు కూడా రాలేదు. అలా వచ్చింది అనుకోండి వెంటనే నేను మాట్లాడతాను, ఎందుకంటే నేను ఒక టీచర్ నెంబర్ ఇచ్చి బాగా చెప్పకపోతే నాదే బాధ్యత కదండి. డెఫినెట్గా వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళు టీచర్స్ కాబట్టి వాళ్ళు ఏదో పేమెంట్ నాకు తెలియదు, వాటిలో నేను ఇన్వాల్వ్ అవ్వను. వాళ్ళు అమౌంట్ ఎంత అడిగితే అంత అమౌంట్ మీరు ఇవ్వగలిగితే ఇచ్చుకోండి, చెప్పించుకోండి. బట్ మీరు ఇక్కడ కాకపోయినా వేరే చోట నేర్చుకోండి. ఇది కనీసం ఇట్స్ నాట్ అబౌట్ నేను ఇక్కడ నేర్చుకోమని కాదు, మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. బట్ చాలామంది మళ్ళీ వెంటనే ఎక్కడ నేర్చుకోవాలి సార్, టీచర్ నెంబర్ ఇవ్వండి సార్, మీరు చెప్పైతే సరిపోదు కదా, నా మీద అడిపోతున్నారు కాబట్టి తప్పక నేను ఇస్తున్నా. ఇప్పుడు నేను చెప్పు తెలిసారనుకోండి, ఎవడు చెప్తాడు సార్ ట్యూషన్ మాకు నెంబర్ ఇవ్వండి, లేదా ఎవడు చెప్తాడు సార్ ఇవన్నీ మాకు బాగా చెప్పాడు, ఎలా తెలుస్తాడు, మమ్మల్ని మోసం చేస్తారని మీరే చెప్తారు కదా జనాలు అని అంటారు మీరు. సో అందు గురించి నేను ఇది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నా పేరు చెప్పి చాలామంది మోసం చేసేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఛానల్లో పనిచేసిన ఛానల్లో కానీ ఈ టీలు మోసి వాళ్ళు, లేకపోతే మేము అపాయింట్మెంట్ బుక్ చేసే వాళ్ళు కూడా సతీష్ గారి టీం అని చెప్పి మోసం చేసి వేలు లక్షలు సంపాదించేస్తున్నారు. మేబీ కోర్టులోకి వెళ్ళిపోతారు, మనకు తెలియదు. కానీ నా మీద వచ్చి నా మీద పడిపోతున్నారు. వాళ్ళకి డబ్బులు నేను ఇవ్వాల్సి వస్తుంది, ఎవడో మోసం చేసిందని. కర్మ అంతే, అది నేనేం చేయలేను, అది పక్కన పెట్టండి. సో ఇదైతే మొదటి ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దయచేసి ఖాళీగా మాత్రం ఉండకండి అమ్మ. 12th పాస్ ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండండి. చాలా ఇబ్బంది పడతారు కాలేజీకి వెళ్ళిన తర్వాత. చాలా జీపీఏ పడిపోతే, జీపీఏ 9.5 వస్తే తప్ప రేపొద్దున ఫ్యూచర్లో జాబులు కానీ హైయర్ స్టడీస్ కానీ వచ్చి సందర్భం లేదు. చాలా వీక్గా ఉంటున్నారు ఇక్కడ మన ఎంసెట్ స్టూడెంట్స్, జేఈ రాని స్టూడెంట్స్ చాలా అంటే చాలా. సో దయచేసి బాగా స్ట్రెంగ్తన్ చేసుకోండి, హాలిడేస్ని బాగా యూజ్ చేసుకోండి 12th క్లాస్ పిల్లలు ప్రతి స్టూడెంట్ కూడా. ఒకవేళ 12th క్లాస్లో సరిగ్గా మార్కులు రాలేదు, టైర్ 1 కాలేజీలో రాలేదు అనుకుంటే, ఏదైనా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే ఇమీడియట్గా ఏదైనా గ్యాప్ తీసుకుని కొంచెం 12th మార్కులు బాగుంటే, పోకపోయినా కూడా వెళ్ళే అవకాశం ఉందా అంటే మరి ఇక్కడికంటే వరస్ట్ కాలేజీ కంటే కొంచెం బెటర్ కావాలి. అది కూడా అబ్రాడ్ వెళ్ళమన్నాను కదా అంటే ఇదో ప్రాబ్లం, నా పేరు చెప్పి మోసం చేసి అబ్రాడ్ పంపిస్తానంటున్నారంటే, అదే యూరోప్ లేకపోతే వేరే కంట్రీలు. అవన్నీ మరి ఎన్ని మోసాలని నేను ఆపగలండి, ఎన్ని వీడియోలు చేయగలండి, నాకు అర్థం కాదు. అబ్రాడ్ కూడా టైర్ 1 కాలేజీకి వెళ్ళాలి. ఆ కాలేజీలో కూడా ఎవ్రీ ఇయర్ మారిపోతూ ఉంటాయి. మన చూడండి క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ చూసుకుని వెళ్ళండి, టాప్ కాలేజీలు నేనే చెప్పి మళ్ళీ క్యూఎస్ ర్యాంకింగ్ బోగస్ ఉంది, విఐటీ వాడు పైకి వెళ్ళాడు, ఐఐఎస్సి బెంగళూరు కంటే ఐఐటీ కాన్పూర్ కంటే తప్పు కదా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పైకి వెళ్ళాడు, నేనే వద్దని చెప్తున్నాను. ఇవన్నీ ఎవరి ఇయర్ మారిపోతాయి. ఒకప్పుడు బీబీఏ కాలని నేనే చెప్పాను, కొన్ని కాలేజీలకు నేనే వద్దని చెప్తున్నాను. ఇప్పుడు ఇలా రకరకాల ఆస్పెక్ట్స్, ట్రెండింగ్ మారిపోతూ ఉంటుంది, డిమాండ్ మారిపోతూ ఉంటుంది, కంట్రీస్ మారిపోతూ ఉంటాయి, కోర్సులు మారిపోతూ ఉంటాయి. ఇవన్నీ చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి. అవి కూడా టైర్ 1 కాలేజీ, ప్రీమియర్ కాలేజీకి వెళ్తే బాగుంటుందండి. ఎడ్యుకేషన్ బాగుంటుంది, చక్కగా మీరు నేర్చుకోవచ్చు. జాబ్ ఏముందని అక్కడ కాదు, ఇంకో చోట చేసుకోవచ్చు అండి. జాబ్ ఇంపార్టెంట్ కాదు, ముందు నాలెడ్జ్ రావడం ఇంపార్టెంట్, జాబ్ ఈజ్ నాట్ ద ఇంపార్టెంట్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు డిసిషన్ తీసుకోండి. కొంచెం మంచి కాలేజీకి చదివితే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉన్న విషయాన్ని మీరు గమనించండి.